వెల్కమ్ టు వై న్యూస్. నేను మమతా. పథకం ఏదైనా ప్రజా ఆరోగ్యమే పరమావధిగా కూటమి ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తుంది. సరసమైన ధరలకు పోషక విలువ కలిగిన కోడిగుడ్లను ప్రజలకు అందుబాటులోకి తీసుకుని రావడంతో పాటు కొంతమందికి స్వయం ఉపాధి కల్పించే మరో బృహత్తర పథకం ప్రారంభమైంది. నేషనల్ ఎగ్ కార్పొరేషన్ కమిటీ సౌజన్యంతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఒక్కో గ్రామంలో ఒక్కో లబ్ధిదారుడికి 52,000 విలువ చేసే ఎగ్ కార్డును అందజేస్తారు. ప్రభుత్వ విప్ యనమల దివ్య కృషితో ఈ పథకం తుని మండలానికి మంజూరు అయింది. ఈ నేపథ్యంలో మహిళా సమైక్య ఆధ్వర్యంలో హంసవరం పైలట్ ప్రాజెక్టుగా ఎంపికైంది. ఇందులో భాగంగా ఇవాళ తుని పట్టణ పర్యటనకు వచ్చిన ప్రభుత్వ విప్ యనమల దివ్య అమ్మాజీపేటలో ఎగ్ కార్డును ప్రారంభించి హంసవరానికి చెందిన వృద్ధ దంపతులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యనమల దివ్య మాట్లాడుతూ ప్రజా అవసరాలకు తగ్గట్టుగా కూటమి ప్రభుత్వం సరికొత్త ఆలోచనలతో జనరంజక పథకాలను అమలు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నేతలు యనమల రాజేష్, చింతమనేడి అబ్బాయి, అరిగెల నరసింహమూర్తితో పాటు మండల నాయకులు తమరాణ సత్యనారాయణ, తమరాణ రామకృష్ణ, పోతల రాంబాబు, జక్కాన రామునాయుడు, సుర్ల బోడయ్య, ఆవుగడ్డ వెంకటరమణ, ఏపీఎం వై సత్యబాబు, హంసవరం గ్రామాధ్యక్షుడు కాలిపోయిన గంగారావు, కాలిపోయిన దుర్గారావు, తలపంటి రాంబాబు, అమలాపురం సత్యనారాయణ, డాక్టర్ విజయ్, కెల్లాడ తాతారావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ యనమల దివ్య గారి చేతుల మీదుగా నేషనల్ ఎగ్ కార్పొరేషన్ కమిటీ వాళ్ళు మన నియోజకవర్గానికి ఇచ్చిన ఎగ్ కార్ట్ బండిని ఈరోజు వారి చేతుల మీదుగా మనకి ఇనాగ్రేట్ చేసి మన అవసరం గ్రామ కాపుసుల వాళ్ళకి ఫ్రీగా గ్రాంట్గా ఇవ్వడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా గుడ్డు తినాలి, గుడ్డులో మంచి పోషకాలు ఉంటాయి, దానివల్ల మనకి ఆరోగ్యం బాగుంటుందనే ఉద్దేశంతో నేషనల్ ఎగ్ కార్పొరేషన్ కమిటీ వాళ్ళు మనకి ఇది ఇస్తున్నారు. మన మండలానికి 20 ఇస్తారు. అందులో మొదటిగా పైలట్గా ఫస్ట్ ఇది ఇవ్వడం జరిగింది. దీనిని మన గౌరవ ఎమ్మెల్యే గారు ఫస్ట్ అవసరం గ్రామంలో మన ఈ చెక్క శ్రీరామూర్తి గారు వీళ్ళ బెనిఫిషరీకి ఇవ్వడం జరిగింది. దీనిని వీళ్ళు పైలట్గా అక్కడ ఎగ్ ప్రమోట్ చేస్తూ వాళ్ళ కావాల్సిన ఇంకా వాళ్ళు చేస్తున్న వ్యాపారాన్ని కూడా వాళ్ళు డెవలప్ చేసుకొని వాళ్ళ ఆదాయాన్ని పెంచుకోవాల్సిందిగా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము. ఇంత మంచి కార్యక్రమాన్ని మాకు మా మండల సమైక్య ద్వారా అందించిన మా గౌరవ ఎమ్మెల్యే గారికి మరొకసారి మేము అందరం కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ధన్యవాదాలండి. నిజంగా ఈరోజు ఒక దివ్యమ్మ యొక్క సుభిక్ష పాలన మరొక ముందడుగు ఈరోజు ముందుకు పడింది. ఈరోజు గురువర్యులు శ్రీ యనమల రామకృష్ణ గారి యొక్క ఆదేశాల మేరకు దివ్యం యొక్క చొరవతో ఈరోజు పైలట్ ప్రాజెక్టుగా ఎగ్ మేకింగ్ మిషన్ని ఇక్కడ బహుకరించడం, అది కూడా ముఖ్యంగా మా గ్రామంలో కడు నిరుపేద కుటుంబానికి చెందినటువంటి చెక్క శ్రీరామూర్తి గారు, వారు వైశ్య కుటుంబీకులైనప్పటికీ 5 ఆడబిడ్డలతో ఎంతో దారిద్ర్య దిగువను బ్రతికేటువంటి కుటుంబాన్ని మేమంతా కూడా గ్రామ కమిటీ వారు అందరం కూడా కూర్చొని ఒక తీర్మానం చేసి వారికి ఇవ్వాలని చెప్పేసి యునానిమస్గా వారి పేరును ప్రకటించడం, అది వెంటనే ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారి యొక్క అప్రూవల్ పొందడం, ముఖ్యంగా రూరల్ ప్రెసిడెంట్ చింతమనేడి అబ్బాయి గారు చొరవ తీసుకొని ఖచ్చితంగా మేము ఇచ్చిన పేరుని ప్రపోజ్ చేసి ఈరోజు వారికి అది బహూకరించడం, వారి యొక్క జీవితాన్ని మెరుగుపరచడానికి మరొక దిక్సూచి ఏర్పరిచిందని సభాముఖంగా తెలియజేస్తూ దివ్యమ్మకి మరియు అదేవిధంగా యనమల రామకృష్ణ గారికి పాదాభివందనాలు తెలియజేస్తూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.